జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల వార్తల్లో కనిపించిన హాల్మాన్ ఆప్రికాట్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లడఖ్. హాల్మాన్ ఆప్రికాట్ అనేది లడఖ్లో కనిపించే ఒక ప్రీమియం ఆప్రికాట్ రకం. ఇది గొప్ప రుచి, బహుముఖ ప్రజ్ఞ మరియు లడఖ్ వంటకాలు, ఔషధం మరియు ఆచారాలలో ప్రసిద్ధి చెందింది. పోషకాహారంగా ఇది విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, ఇనుము, ఆహార ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మొదటిసారిగా 1.5 మెట్రిక్ టన్నుల హాల్మాన్ ఆప్రికాట్లను సౌదీ అరేబియా, కువైట్ మరియు ఖతార్లకు పంపారు. ఇది వార్తల్లోకి వచ్చింది. భారతదేశం తన సొంత భారతీయ అంతరిక్ష స్టేషన్ను ఏ సంవత్సరం నాటికి ప్రారంభించాలని యోచిస్తోంది? ఆన్సర్ ఆప్షన్ బి, 2035. భారతదేశం 2035 నాటికి తన సొంత భారతీయ అంతరిక్ష స్టేషన్ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ చొరవ భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యక్రమంలో భాగం. ఇందులో 2040 నాటికి సిబ్బందితో కూడిన చంద్రుని యాత్ర కూడా ఉంది. భారతీయ అంతరిక్ష స్టేషన్ను శాశ్వత స్వదేశీ అంతరిక్ష కేంద్రంగా ఊహించారు. ఇది దీర్ఘకాలిక మానవ అంతరిక్ష ప్రయాణాన్ని అనుమతిస్తుంది మరియు సూక్ష్మ గురుత్వాకర్షణ ఆధారిత శాస్త్రీయ పరిశోధన మరియు సాంకేతిక అభివృద్ధిని సులభతరం చేస్తుంది. లండన్లో జరిగిన ఏ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాథమిక హక్కులు డిమాండ్ చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 2వ టేబుల్ సమావేశం. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాథమిక హక్కులను డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశం 1931లో జరిగింది. గాంధీజీ ఈ సమావేశంలో పాల్గొన్నారు మరియు ప్రాథమిక హక్కుల గురించి చర్చించారు. సమాచార సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరిచేందుకు డెన్మార్క్లోని ప్రసిద్ధ మొబైల్ ఆపరేటర్ కంపెనీ టెలినార్తో భాగస్వామ్యాన్ని 2024 డిసెంబర్లో మరో 5 ఏళ్ల పాటు పొడిగించిన కంపెనీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, 2025 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ థీమ్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం మరియు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం మరియు రీసైకిల్ చేయడం వంటి పరిష్కారాలపై దృష్టి సారించింది. హిమానీ నదాల పరిరక్షణ సదస్సు 2025 మే 29 నుంచి జూన్ 1 వరకు ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, తజికిస్తాన్. ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మానికా విశ్వకర్మ. రాజస్థాన్కు చెందిన మానికా విశ్వకర్మ జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ మొదటి రన్నరప్గా, హర్యానాకు చెందిన మెహక్ దింగ్రా 2వ రన్నరప్గా, అమిషి కౌశిక్ 3వ రన్నరప్గా నిలిచారు. ఈ గ్రాండ్ వేడుకలో మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింగా తన వారసురాలికి కిరీటాన్ని అలంకరించింది. నవంబర్లో థాయిలాండ్లో జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మానికా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రపంచ మానవతా దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ 19. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రకారం
ఆంధ్రాను పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శాతవాహనులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వినియోగంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం ప్రకారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వినియోగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు ఉన్నాయి. జూలై 2025లో అత్యధిక వినియోగదారుల కేసులను పరిష్కరించే రేటును సాధించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల స్థానంలో ఏఐ ఆధారిత ప్యాసింజర్ కారిడార్ను ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ దుబాయ్. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రావెల్ వితౌట్ బార్డర్స్ చొరవలో భాగంగా ఏఐ ఆధారిత ప్యాసింజర్ కారిడార్ను ప్రారంభించింది. ఈ కారిడార్ ద్వారా ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండానే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. కజకిస్తాన్లో జరిగిన 16వ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల యూత్ ఈవెంట్లో గిరీష్ గుప్తా ఏ పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బంగారు పథకం. స్వయం పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. 2025లో వచ్చే మొదటి అట్లాంటిక్ హరికేన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ఎరిన్. ఇది కరేబియన్ దీవులకు ఉత్తరాన వేగంగా తీవ్రమైన తుఫానుగా మారింది. యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ ఎన్హెచ్సి నివేదిక ప్రకారం ఎరిన్ కేటగిరీ 5 నుండి కేటగిరీ 4కి తగ్గించబడింది. ఈ తుఫాను గంటకు 240 కిలోమీటర్ల వేగంతో గాలులను కలిగి ఉంది మరియు ఉత్తర లీవార్డ్ దీవులు, వర్జిన్ దీవులు మరియు ప్యూర్టో రికో అంతటా భారీ వర్షపాతాన్ని కురిపించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను భారత సైన్యం ఏ చొరవతో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సద్భావన. భారత సైన్యం యొక్క ఆపరేషన్ సద్భావన చొరవ క్రింద అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలోని దహ్జోంగ్లో ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించబడింది. ఇది సకాలంలో ప్రాథమిక ప్రాణాలను రక్షించే సౌకర్యాలతో అమర్చబడింది. యుద్ధ్ నాషియన్ విరుద్ధ్ మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధం ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్. పసాంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ విద్యా మంత్రి పసంగ్ డోర్జీ సోనా షియోమి జిల్లాలోని మెచ్కాలో అత్యాధునిక అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ ప్రయోగశాలకు తన దివంగత తండ్రి గౌరవార్థం పసంగ్ వాంగ్చుక్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాల అని పేరు పెట్టారు. దీనిని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతికతలో ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది. కింది పురాణాలలో ఏది శాతవాహనుల గురించి తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి భాగవత, మత్స్య పురాణం.
2036 నాటికి ల్యాండర్, ఆర్బిటర్ మరియు బెలూన్ ప్రోబ్తో వీనస్కు వెనెరా డి మిషన్ను ప్రారంభించే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. రష్యా 2036 నాటికి శుక్రునిపైకి వెనెరా డి మిషన్ను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మిషన్లో శుక్రుని వాతావరణం మరియు ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ల్యాండర్, ఆర్బిటర్ మరియు బెలూన్ ప్రోబ్ ఉంటాయి. ఇటీవల భారతదేశానికి 89వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రోహిత్ కృష్ణ. తేనెటీగలు స్రవించే రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మిథెనోయిక్ ఆమ్లం. ఇటీవల వార్తల్లో కనిపించిన మౌంట్ ఎల్బ్రస్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి రష్యా. 2025 ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చే దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం తొలిసారిగా 2025లో ఆసియా ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ఆగస్టు 20 నుండి 23, 2025 వరకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లోని హిమాద్రి ఐస్ రింక్లో జరగనుంది. ఇది భారతదేశంలోని ఏకైక ఒలింపిక్ పరిమాణ ఐస్ రింక్. ఈ కార్యక్రమాన్ని ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది మరియు ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ ద్వారా ఆమోదించబడింది. ఇది భారతదేశంలో శీతాకాల క్రీడలకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 11 ఆసియా దేశాల నుండి 240 మందికి పైగా అథ్లెట్లు మరియు అధికారులు ఒకచోట చేరారు. 2025 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 23, ఆప్షన్ బి ఆగస్ట్ 18, ఆప్షన్ సి ఆగస్ట్ 21, ఆప్షన్ డి ఆగస్ట్ 19. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.